ఫైనల్లీ చిక్కుడు చెట్టు కాయలైతే కాస్తుంది చూడండి. చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయింది, పూత నుంచి కాయలు. ఈ చెట్టుకి అంత వైట్ ఇన్సెక్టస్ అంతా ఇగో చూడండి, ఇట్లా ఆకు ఇట్లా కదిలిస్తే మొత్తం వైట్ వైట్ చిన్న చిన్న ఇన్సెక్టస్ అన్నీ వస్తున్నాయి. దీనికి నేను రేపు నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నా. మనం పెట్టిన చెట్టు ఇట్లా కాయలు ఇస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూడండి, వైట్ చిక్కుడు ఇది, ఫ్లవర్స్. సో చెట్టు అయితే ఇట్లా గుబురుగా మంచిగా వస్తుంది. ఇదంతా ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా కట్టి మా గోడకైతే ఎక్కిస్తున్నా. మొత్తం బాగా వెడల్పుగా అవుతుంది ఈ చిక్కుడు చెట్టు మొత్తము. చూడండి, మంచిగా ఫ్లవర్స్ మొత్తం వస్తుంది చెట్టు నిండా. కాయలు కూడా కాయడం స్టార్ట్ అయ్యింది. నిన్న మొన్న మొగ్గలుగా ఉన్న ఫ్లవర్స్ మంచిగా ఇచ్చుకున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ ఎవరైనా తెంపుకెళ్తారేమని చెప్పేసి నేను ఇట్లా కవర్ కట్టేసిన. ఎందుకంటే ఈ చెట్లు నేను బయట పెట్టిన. ఈ ఫ్లవర్స్ అన్నీ మంచిగా తెంపి ఈరోజు వినాయకునికి పూజకి పెడదాం అనుకుంటున్నా. ఆరెంజ్ రోజ్ ఫ్లవర్ అండ్ వైట్ రోజ్. చూపిస్తా చూడండి ఎంత మంచిగా అయిందో ఫ్లవర్. ఆరెంజ్ రోజ్ ఫ్లవర్. ఇక్కడ ఇంకో మొగ్గు ఉంది, దీనికి కొంచెం టైం పడుతుంది. ఇది ఆరెంజ్ రోజ్ ఫ్లవర్ అండ్ ఇది వైట్.